శ్రీరామలక్ష్మణులను తన భుజాలపై తీసుకువస్తున్న హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి చేరి సుగ్రీవుడిని రామలక్ష్మణులున్న ప్రదేశానికి తీసుకువచ్చి ఆ వానర రాజుకు వారి గురించి చెప్పసాగాడు. శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఈయన చెక్కుచెదరని పరాక్రమశాలి. ఇతడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. దశరథ మహారాజు కుమారుడు. స్వధర్మాన్ని ఆచరించడంలో పేరు పొందినవాడు. అరణ్యంలో నివసిస్తుండగా ఈయన భార్యను రావణుడు అపహరించుకునిపోయాడు. అందువలన ఇతడు నీ సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చాడు. ఈయన తండ్రి అయిన దశరథ మహారాజు రాజసూయ అశ్వమేధయాగాలు చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచి బ్రాహ్మణులకు సమృద్ధిగా దక్షిణలను సమర్పించాడు. సత్యసంధుడైన మహారాజు ప్రజారంజకంగా కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ రాజు తన భార్య అయిన కైకేయికి ఇచ్చిన వరాల కారణముగా ఈ శ్రీరాముడు అడవులకు వచ్చాడు. అటువంటి ఈ శ్రీరాముడు నీ సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చాడు. సోదరులైన ఆ రామలక్ష్మణులు నీతో స్నేహాన్ని కోరుతున్నారు. కాబట్టి వారికి ఎదురెళ్లి అతిథి మర్యాదలను చెయ్యి అని అన్నాడు. హనుమంతుని మాటలకు సుగ్రీవుని మనస్సు సంతోషముతో నిండిపోయింది. శ్రీరాముడిని చూడడం వలన అతనికి కలిగిన భయము మటుమాయమై అతని దుఃఖము దూరమైంది. తరువాత సుగ్రీవుడు శ్రీరాముణ్ణి సమీపించి, పూజ్యుడా, నీవు ధర్మాత్ముడవి, పరాక్రమశాలివి, సమస్త ప్రాణుల ఎడలా దయచూపేవాడవు అని నీ గొప్ప గుణాల గురించి హనుమంతుడు వివరంగా చెప్పియున్నాడు. ప్రభూ, నీవంటి గొప్పవాడు వానరుడినైన నాతో స్నేహాన్ని కోరడం నిజంగా నాకు గొప్ప సత్కారం. ఇదిగో నా కుడి చేతిని చాచుతున్నాను. మీరు మనస్ఫూర్తిగా స్నేహాన్ని కోరుకుంటున్నట్లయితే మీ చేతితో నా చేతిని కలుపు. దీనివలన మన స్నేహబంధం విడదీయరానిడవుతుంది అని అన్నాడు. సుగ్రీవుడు పలికిన శుభవచనాలను విని శ్రీరాముని మనస్సు సంతోషముతో పొంగిపోయింది. వెంటనే అతడు తన చేతితో అతని చేతిని పట్టుకున్నాడు. స్వచ్ఛమైన ఆ స్నేహాన్ని పురస్కరించుకొని శ్రీరాముడు అతనిని కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు మిక్కిలి చేవగల 2 జమ్మికట్టలతో మధించి అగ్నిని సిద్ధము చేశాడు. తర్వాత ఆ వాయుసుతుడు ప్రజ్వలించుచున్న ఆ అగ్నిని పువ్వులు మొదలైన వానితో నిష్ఠతో పూజించి దానిని ఆ ఇద్దరి మధ్య ఉంచాడు. అప్పుడు రామసుగ్రీవులు పరస్పరము చేతులను పట్టుకుని ప్రజ్వలించుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణములు చేశారు. అట్లా వారు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఓ రాఘవ, నీవు ఈనాడు నాకు ప్రాణమిత్రుడవైతివి. దీనివలన నా హృదయము ఉప్పొంగిపోతోంది. ఇప్పటి నుండి సుఖదుఖములలో మనవు ఇద్దరమూ ఒక్కటే అని పట్టరాని సంతోషమున శ్రీరాముడితో అన్నాడు. తరువాత సుగ్రీవుడు బాగా ఆకులతో పువ్వులతో నిండియున్న మద్ది చెట్టు కొమ్మను విరిచి దానిని ఒక ఆసనంలాగా చేసి శ్రీరాముడితో పాటు దానిపై కూర్చున్నాడు. తర్వాత హనుమంతుడు విరబూసియున్న చందనవృక్షం యొక్క ఒక కొమ్మను సంతోషముతో తీసుకువచ్చి లక్ష్మణుని కోసం ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు సుగ్రీవుడు, శ్రీరామా, మా అన్నయ్య అయిన వాలి నన్ను మోసం చేసి నా రాజ్యాన్ని, నా భార్యను కూడా దౌర్జన్యంతో లాక్కున్నాడు. నన్ను అక్కడి నుండి పారద్రోశాడు. అట్లా చాలా భయకంపితుడనై మానసిక ఆందోళనకు లోనై ఈ వనంలో ఉంటున్నాను. కాకుస్థా, నాకు అభయమిచ్చి నాలోని భయాన్ని పోగొట్టు అని అన్నాడు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో అతనితో, వానరరాజా, ఆపదల్లో ఆదుకునేవాడే కదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక తుదముట్టిస్తాను. నా బాణాలు వాడియనివి, రణరంగంలో వాటికి తిరుగులేదు. గ్రద్ద ఈకలచే కట్టబడి పదునుతో మొనదేలి వంకరలేని కణుపులు గలవి, సర్పాలవలే భయంకరమైనవి. అటువంటి నా బాణాలు వేగంగా సాగుతూ దుర్మార్గుడైన వాలిని దెబ్బతీయగలవు. నా బాణాల ధాటికి వాలి చనిపోయి పర్వటంలాగా నేలకూలుతుండగా నేడు చూడగలవు అని అభయమిచ్చారు. శ్రీరాముడు పలికిన మాటలను విని సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రామా, నీ అనుగ్రహం వలన నా భార్యను, రాజ్యాన్ని పొందబోతున్నాను. కాబట్టి తగిన ఉపాయాన్ని ఆలోచించి నాకు బద్ధశత్రువైన మా అన్నను నేడే హతం చేయుము అని అన్నాడు. శ్రీరామ సుగ్రీవులు పరస్పరం ప్రేమతో మైత్రీ సంభాషణ చేస్తున్నప్పుడు కమలం వంటి సీతాదేవి యొక్క ఎడమకన్ను, బంగారు వన్నెగల వాలి యొక్క ఎడమకన్ను, అగ్నిజ్వాలల వంటి రావణుని ఎడమకన్నులు ఒక్కసారిగా అదిరాయి. చాలా సంతోషంతో ఉన్న సుగ్రీవుడు శ్రీరాముడితో, రామా, ఈ హనుమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండేవాడు. మంత్రులలో ముఖ్యుడు. మీరు ఈ వనానికి వచ్చిన కారణాన్ని ఇంతకు ముందే నాతో చెప్పియున్నాడు. ఒంటరిగా ఉన్న నీ భార్య అగు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని పోసాగుతుండగా జటాయువు అను గద్ద అతనిని ఎదుర్కొంది. దానిని ఆ రాక్షసుడు చంపివేశాడు అని ఈ వాయుసుతుడు తెలిపియున్నాడు. రామా, భార్య యొక్క ఎడబాటు వలన కలిగిన దుఃఖము నుండి నీవు త్వరలోనే బయటపడగలవు. పాతాళంలో గాని ఆకాశంలో గాని మరెక్కడున్నా నీ భార్యను తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను. ఒకనాడు క్రూరుడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకొని పోతుండగా నేను చూశాను. ఆమె మిథిలానగరపు రాజకుమారి అయిన సీతాదేవియే. ఎందుకంటే ఆమె ఆర్తస్వరంతో రామా, రామా, లక్ష్మణ, లక్ష్మణ అని బిగ్గరగా ఏడుస్తూ రావణుని ఒడిలో విలవిలలాడుతూ మెలికలు తిరుగుతున్న ఆడసర్పం వలె కనబడింది. అప్పుడు నేను నా 4 మంత్రులతో గూడి ఈ కొండపై ఉన్నాను. ఆమె నన్ను చూసి ఉత్తరీయంలో కట్టిన నగలమూటను ఇక్కడ జారవిడిచింది. రామచంద్ర, నేను ఆ ఉత్తరీయాన్ని, ఆభరణాలను భద్రంగా ఉంచాను.
వాటిని తీసుకువస్తాను. వాటిని నీవు గుర్తించగలవు అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఇతరులకు చొరరాని ఒక కొండగుహలో ప్రవేశించి వెంటనే అతడు సీతాదేవి జారవిడిచిన నగలమూటను తీసుకువచ్చి వీటిని పరిశీలించండి అని పలికి వాటిని శ్రీరామునికి చూపించాడు. అప్పుడా రాఘవుడు ఆభరణాలు గల ఆ వస్త్రాన్ని తీసుకున్నాడు. వెంటనే ఆయన నేత్రాలు కన్నీరు క్రమ్ముకలి మసకబడ్డాయి. సీతపై గల గాఢానురాగంతో కనులలో నీరు నిండగా రాముడు హా ప్రియా అని విలపిస్తూ ధైర్యం సడలి నేలపై పడిపోయాడు. ఆ ఆభరణాలను రాముడు తన హృదయానికి హత్తుకొని ఎడతెగని ధారగా కన్నీరు కార్చుతూ తన ప్రక్కన నిలబడి ఉన్న సౌమిత్రిని చూసి, లక్ష్మణ, అపహరణకు గురైన వైదేహి భూమిపై వదిలిన శరీర ఆభరణాలను, ఉత్తరీయాన్ని చూడు. ఈ నగలు చెక్కుచెదరలేదు. ఇవి ఆమె యొక్క ఆభరణాలే అని విలపించాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, ఈ భుజకీర్తులు, చెవిపోగులు నాకు తెలియవు. కాని నిత్యం మా వదినకు పాదాభివందనం చేస్తుంటాను కాబట్టి ఈ కాలిపట్టీలు మాత్రం ఆమెవే అని చెప్పాడు. అప్పుడు రఘునందనుడు బాధతో సుగ్రీవుడితో, సుగ్రీవా, నా ప్రాణానికి ప్రాణమైన సీతాదేవిని ఆ దుర్మార్గుడు అపహరించుకొని అతడు ఏ దిశగా వెళ్లాడో తెలుపు. అసలు ఆ రాక్షసుడు ఎక్కడ ఉండవచ్చు? నాకు ఇంత దుఃఖాన్ని తెచ్చిపెట్టిన ఆ క్రూరుణ్ణి, వాడికి తోడైన రాక్షసులందరినీ చంపితీరుతాను. వాడెవడో తెలుపు. ఆ శత్రువును ఇప్పుడే మృత్యుముఖానికి చేరుస్తాను అని అన్నారు. శ్రీరాముడు ఇలా దుఃఖముతో పలికిన తర్వాత సుగ్రీవుడు ఆ ప్రభువునకు నమస్కరించి కన్నీరు కారుస్తూ, రామా, ఆ క్రూర రాక్షసుడి నివాసస్థానం నాకు ఏమాత్రం తెలియదు. వాడు పుట్టిన ఆ దుష్ట వంశమేమిటో, వాని శక్తి సామర్థ్యాలు ఎలాంటివో నాకు నిజంగా తెలియదు. కాని రామా, సీతాదేవిని తీసుకుని రావడానికి తగిన ప్రయత్నం మాత్రం తప్పక చేస్తాను అని ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. కనుక ఇక నీవు దుఃఖించద్దు. పూర్తిగా నా బలపరాక్రమాలను ప్రదర్శించి రావణుణ్ణి పరివారంతో సహా చంపేస్తాను. ఆ విధంగా త్వరలోనే నిన్ను సంతోషపెట్టి నేను కృతార్థుడనవుతాను. ప్రభూ, ఇక ఈ దీనత్వాన్ని వదులు. నీ సహజమైన ధైర్యాన్ని వహించు. నా భార్య కూడా అపహరణకు గురైంది. అటువంటి దుఃఖం నాకు కూడా వచ్చిపడింది. కానీ నేనీ విధంగా దుఃఖించడం లేదు, ధైర్యం వీడడం లేదు. నేను వానరుడిని, మూఢుడిని అయినప్పటికీ నా భార్యను గురించి పరితపించడం లేదు. నీవు మహాత్ముడివి, గురువుల వద్ద బాగా శిక్షణ పొందినవాడివి, ధైర్యశాలివి. అటువంటి నీవు ఇలా దుఃఖిస్తున్నావేమిటి? దుఃఖంలో గాని, ఆర్థిక నష్టాలలో గాని, భయస్థితి ఏర్పడినప్పుడు, ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు ధైర్యంగల నీలాంటివాడు తన బుద్ధిబలంతో బాగా ఆలోచించుకొని నిస్సత్తువకు లోనుకాడు. మూర్ఖుడు మాత్రమే అనుక్షణం దీనత్వానికి గురవుతుంటాడు. ప్రభూ, భక్తితో నమస్కరించి నిన్ను వేడుకుంటున్నాను. ధైర్యాన్ని వహించు. నేను స్నేహభావంతో చనువు కలిగి ఇలా మంచి మాటలను చెబుతున్నాను. దీనిని ఉపదేశంగా భావించవద్దు. నా మైత్రిని విశ్వసించు. దుఃఖించడం మాను అని ఓదార్చాడు. ఆత్మీయతతో కూడిన సుగ్రీవుని మధురమైన ఓదార్పు మాటలకు శ్రీరాముడు కొంత ఊరట చెందాడు. తర్వాత అతడు సుగ్రీవుడిని గాఢంగా కౌగిలించుకొని అతనితో, సుగ్రీవా, ఆదరాభిమానాలతో మేలును కోరే ప్రాణమిత్రుడు చేయవలసిన పనిని నీవు చేశావు. నీవు పలికిన ఈ మాటలు సమయానికి తగినవి, దుఃఖాన్ని తొలగించడంలో సమర్థమైనవి. మిత్రమా, చక్కని నీ అనునయ వచనాలతో నేను ఊరట చెందాను. సహజంగా నీలాంటి ఆత్మీయుడు దొరకడం కష్టం. అందులా ఇటువంటి ఆపద సమయంలో లభించడం ఇంకా కష్టం. సరే, సీతాదేవి జాడను గూర్చి, దుర్మార్గుడు, క్రూరుడైన రావణాసురుడి సమాచారం గురించి తెలుసుకునడానికి పూనుకో. నీ మేలు కోసం నేను చేయవలసిన పనిని నిస్సంకోచంగా తెలుపు. వాలిని తప్పక చంపుతానని మాట ఇస్తున్నాను. నేను ఇంతవరకు అసత్యాన్ని పలకలేదు, ఇక ఎన్నడూ పలకను. ప్రమాణపూర్వకంగా ఇలా తెలుపుతున్నాను అని అన్నారు. శ్రీరాముడి మాటలకు, అందున ఆయన ప్రమాణపూర్వకంగా పలికినందుకు సుగ్రీవుడు, అతని మంత్రులు ఎంతో సంతోషించారు. సుగ్రీవుడు శ్రీరాముడి మాటలను విని ఇక వాలివధ పూర్తయినట్లే అని తన మనస్సులో అనుకున్నాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.